హరి ఓం. ఈయన తోట మోహన్ రావు గారు, నా పేరు సద్గురు నారాయణ స్వామి వారు. మేమిద్దరం కూడా సద్గురు వెంకటకోట యోగేంద్రుల వారు అంటే మన పల్నాడు ప్రాంతంలోనే ఒక ఆధ్యాత్మిక గొప్ప నిధి లాంటి వాడు. ఎందుకంటే ఆయన మొన్న 80వ పుట్టినరోజు చేశాం. అమ్మవారి 80వ ఆరాధన అంటే ఒక 30 ఏళ్ల క్రితం స్వామివారు వారిది చాలా పెద్ద కుటుంబం. అగ్రికల్చర్ ఎంఎస్సి ఆ రోజుల్లో చేసినటువంటి వ్యక్తి. ఆయన ఇక్కడ వచ్చి ముచ్చుకుంది మహర్షి ఆశ్రమం ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక 40 రోజులు అఖండ తపస్సు చేసి ముచ్చుకుంది మహర్షిని యొక్క అనుగ్రహం, కృష్ణుని యొక్క ఆశీస్సులు పొంది వారి యొక్క ఆజ్ఞ మేరకి ముచ్చుకుంది మహర్షి ఆశ్రమం అని చెప్పి మన కొండపాడు ప్రాంతంలో 2 ఎకరాలు దాతలు ఇచ్చిన స్థలంలో ఆశ్రమం నిర్మించడం, ఆ ఆశ్రమం ద్వారా ఎంతో మంది శిష్యులు తయారు చేసిన వాళ్ళల్లో మేమిద్దరం కూడా ఆ తండ్రి బిడ్డలం. అందులో ఈ మధ్యకాలంలో నేను ఆయన యొక్క జ్ఞానానికి వారసత్వంగా అనేక గ్రామాలు తిరుగుతూ ధర్మ ప్రచారాన్ని ఇవన్నీ నేను చేస్తా ఉన్నా. ఈయన ఆశ్రమాన్ని చక్కగా స్వామి గారు ఉన్నదానికంటే ఇప్పుడు ఇంకా భౌతికంగా బాగా అభివృద్ధి జరిగి బ్రహ్మాండంగా సంవత్సరానికి ఒక 6 కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి మాకు. అందులో ఆ కార్యక్రమాలు మీ అందరూ చాలా మందికి తెలుసు. అట్లాంటి ఆయన ఇక్కడికి ఎన్నోసార్లు పేరమ్మ ఆరాధనకి ఆయన ఒక ముఖ్య గెస్ట్గా తీసుకొచ్చారు ఇక్కడ కమిటీ వాళ్ళు. ఎందుకు తీసుకురావాలంటే ఆయన తపస్సంపన్నుడు, నిజాయితీగా జీవించిన వాడు, మరి గొప్ప మన పల్నాడు ప్రాంతంలో రచనలు చేసిన వాళ్ళు చాలా తక్కువ మనకి. కానీ అందులో మన స్వామి గారు ఒక 25-30 పెద్ద బుక్స్, ఒక 25-30 చిన్న పుస్తకాలు రాసించి అందులో పేరమ్మ జీవిత చరిత్ర కూడా రాశాడు స్వామి గారు. ఎవరు రాయలేరు అది. అందుకని ఆయన ఆ పట్ల ఆ గౌరవంతో ఆలయ కమిటీ తీసుకొచ్చి ఆయన సగౌరవంగా స్వాగతం పలికి అందరికంటే 10 నిమిషాలు సాధారణంగా కూడా సమయం ఇచ్చి ఆయన చేత మాట్లాడించేవాడు అనమాట. అందుకని ఆ ఉద్దేశంతోనే మన వాళ్ళు కూడా రాగానే, ఎందుకంటే ఆశ్రమం ధర్మం రావటం వల్ల ఆయన వారసత్వంలో ఉన్న మాకు అందరూ కూడా మంచి అవకాశాలు కల్పించినందుకు ముఖ్యంగా ఈ ఆలయ కమిటీ, ఇక్కడ మెయింటెనెన్స్ దారులు ఆ నిర్ణయాలు తీసుకొని సంకల్పించినటువంటి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓం. దయచేసి భక్త మహాశీలారా, మోహన్ రావు గారు